పోలీస్ స్టేషన్ లో హీరో మనోజ్ మంచు ఫ్యామిలీ టెన్షన్. మంచు కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత 2 నెలలుగా టీవీ సీరియల్ గా సాగుతున్న ఈ కలహాలు హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరాయి. తాజాగా తిరుపతి జిల్లా బక్షాపేటలో ప్రైవేట్ రిసార్ట్స్ లో హీరో మంచు మనోజ్ స్టే చేశారు. ఘాట్ రోడ్ ప్రైవేట్ రిసార్ట్స్ పరిసర ప్రాంతాలలో పోలీసులు సోమవారం అర్ధరాత్రి గస్తీ చేస్తున్న సమయంలో ప్రైవేట్ బౌన్సర్లు ఉండటాన్ని చూసి గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ వివాదంతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హీరో మంచు మనోజ్ ప్రతిరోజు వార్తల్లో నిలుస్తూ మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. తాజాగా తిరుపతి జిల్లా బక్షపేటలో ప్రైవేట్ రిసార్ట్స్ లో మంచు మనోజ్ స్టే చేశారు. ఘాట్ రోడ్ ప్రైవేట్ రిసార్ట్స్ పరిసర ప్రాంతాలలో పోలీసులు సోమవారం అర్ధరాత్రి గస్తీ చేస్తున్న సమయంలో ప్రైవేట్ బౌన్సర్లు ఉండటాన్ని చూసి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయం బౌన్సర్లు మనోజ్ కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన రిసార్ట్స్ నుంచి పోలీస్ స్టేషన్ కు వచ్చి నన్ను అరెస్ట్ చేయడానికి మిమ్మల్ని ఎవరు పంపించారో నాకు తెలుసు, నన్ను అరెస్ట్ చేయండి అంటూ మంచు మనోజ్ అన్నారు. దీంతో మేము అరెస్ట్ చేయడానికి రాలేదు, రాత్రిపూట హైవే పైన ఘాట్ రోడ్ ప్రాంతంలో బౌన్సర్లు ఉండటంతో ఎవరు అన్న వివరాలు అడిగి తెలుసుకున్నాము అంతే అని బక్షాపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ అన్నారు. ఈ క్రమంలో పిఎస్ దగ్గర మెట్లపై మంచు మనోజ్ కూర్చున్నారు. తాను రిసార్ట్స్ లో ఉంటే ఎందుకు వేధిస్తున్నారు, తన గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు అంటూ మనోజ్ పోలీసులను అడిగారు. కాగా మంచు కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత 2 నెలలుగా టీవీ సీరియల్ గా సాగుతున్న ఈ కలహాలు హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరాయి. మోహన్ బాబు యూనివర్సిటీకి గతంలో తన అనుచరులతో వెళ్లటం గందరగోళానికి దారితీసిందనే చెప్పొచ్చు. తిరుపతి పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆ వివాదం అప్పటికి ముగిసింది. మనోజ్ వ్యవహరిస్తున్న తీరుపై అటు మోహన్ బాబు అలాగే సోదరుడు విష్ణు వ్యవహరిస్తున్న తీరుపై మనోజ్ మండిపడటం తెలిసిందే. కాగా చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన జల్లికట్టు వేడుకలకు ముఖ్య అతిథిగా మంచు మనోజ్ హాజరయ్యారు. ఆయనకు టీడీపీ, జనసేన, ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. తిరుపతిలో మంచు కుటుంబానికి పలుకుబడి ఉంది. దీంతో మంచు మనోజ్ చంద్రగిరి జల్లికట్టు వేడుకలకు వెళ్లడంతో అభిమానులు భారీగా హాజరయ్యి అక్కడ మంచు మనోజ్ ని భారీగా ఆహ్వానం పలికారు. మనోజ్ కార్ టాప్ నుంచి అభిమానులకు అభివాదం చేసుకుంటూ వెళ్లారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి జల్లికట్టు పండుగను చేసుకుంటున్న మన సంస్కృతి సాంప్రదాయాలు గుర్తుగా చేసుకునే ఈ జల్లికట్టు వేడుకలను గత 20 ఏళ్లుగా చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. పశువులపై హింసాత్మకంగా వ్యవహరించకుండా ఇక్కడ ఈ వేడుకను జరుపుకుంటూ ఉంటామని, ఈ కార్యక్రమంలో పాల్గొనే ఉత్సాహవంతులైన యువకులంతా పోలీసులకు సహకరిస్తూ శాంతి భద్రతలను కాపాడుతూ జల్లికట్టులో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను అని మంచు మనోజ్ అన్నారు.